పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాల మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి ప్రపంచంలోని అనేక దేశాలకు కంటి మీద కునుకు లేకుండా ఉంది. ఇంధనం, గ్యాస్ కొరత, ఆపై వాటి ధరలు అమాంతం పెరగడం వల్ల అనేక దేశాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి. దేశానికి అనేక ఓడలు ఎల్పీజీ గ్యాస్ తీసుకొచ్చినా నేటికి మార్కెట్లో గ్యాస్ కొరత కనిపిస్తూనే ఉంది కదా. అయితే తాజాగా ఇరాన్, అమెరికాల మధ్య జరిగిన చర్చలు విఫలం అవడం వల్ల మరోసారి యుద్ధం తిరిగి ప్రారంభమయ్యేందుకు ఇరు దేశాలు కాలు దువ్వుతున్నాయి. ఈ క్రమంలో మరోసారి ఇంధన, గ్యాస్ కొరత ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. దేశవ్యాప్తంగా ముడి చమురు, గ్యాస్ కొరతను ఏ విధంగా తగ్గించాలి అనే ఆలోచన చేస్తోంది. ఇటీవలే జరిగిన ఇరాన్, అమెరికా చర్చల్లో అమెరికా ఉపాధ్యక్షుడు డీల్ కుదరలేదు అని చెప్పిన ఒకే ఒక్క మాట ఇప్పుడు ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఇరాన్పై దాడి చేయడంతో పాటు హర్ముజ్ జలసంధిని పూర్తిగా నిలిపేస్తామని ఇరు దేశాలు ప్రకటిస్తున్న తరుణంలో ప్రపంచ దేశాల భవిష్యత్తు ప్రణాళికలు మొదలుపెట్టాయి. రాబోయే రోజుల్లో యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చనుంది అనే వార్తలు ఇప్పుడు ప్రపంచాన్ని అల్లకల్లోలంగా మారుస్తున్నాయి. అయితే తాజాగా ఇరాన్తో చర్చలు విఫలమైన కారణంగా అమెరికా అధ్యక్షుడు హర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసేయాలని హెచ్చరిస్తున్నాడు. అంతటితో ఆగకుండా చైనాపై కూడా ట్రంప్ సీరియస్ అవ్వడం ఇప్పుడు మరింత తీవ్రతను పెంచింది. ఆ జలసంధిపై ఇరాన్, అమెరికా ఆధిపత్యం చెలాయించాలి అనే తత్వంతో ఇతర దేశాల ఆర్థిక పరిస్థితులు దిగజారుతున్నాయి. దీంతో మరోసారి ముడి చమురు, గ్యాస్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ క్రమంలో అవసరమైన మేర గ్యాస్ సిలిండర్స్ను ఏర్పాటు చేసుకోవడం ఉత్తమమని తెలుస్తోంది. అయితే భారతదేశానికి హర్ముజ్ జలసంధి నుంచి కేవలం 50% మాత్రమే దిగుమతులు జరుగుతున్నాయి. ఒకవేళ యుద్ధం మరింత ఉధృతంగా మారితే రష్యా నుంచి మరింతగా ముడి చమురు దిగుమతి చేసుకునే ఛాన్స్ ఉంది. ఆ విధంగా దేశ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం సత్వర నిర్ణయాలను తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న వేళ దేశవ్యాప్తంగా ఇంధన, గ్యాస్ కొరత ఏర్పడకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తగిన చొరవ చూపింది. ఒకవేళ పరిస్థితి మరింత దిగజారకుండా తగిన ఏర్పాట్లు చేస్తూ ఇంధనం, గ్యాస్ కొరతల ఆధారంగా ప్రజలు పడుతున్న కష్టాలు ఎన్నికల ఫలితాలపై పడకుండా జాగ్రత్త పడుతోంది. ఈ క్రమంలో కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 5 కేజీల సిలిండర్లను భారీగా సరఫరా చేస్తోంది. ఇప్పుడు వాటిని మరింత సప్లై పెంచాలని ఆలోచిస్తోంది. అదేవిధంగా ఇటు న్యాచురల్ గ్యాస్, పీఎన్జీ కనెక్షన్స్ను మరింత పెంచే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది.